రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని కూడా ఈ స్నానాలు అవి తలస్నానం చేస్తారు. మాఘమాసం చాలా విశేషం అనమాట రథసప్తమి రోజు. అలాగే వసంత పంచమి ఉందండి సోమవారం రోజు. ఆ రోజు కనుక ఇవి అక్షరాభ్యాసాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ రోజు ఎవరైనా కానీ పిల్లలకి అక్షరాభ్యాసం చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ రోజు కనుక అక్షరాభ్యాసాలు చేస్తే కనుక పరిపూర్ణమైనటువంటి సరస్వతీ దేవి మరియు హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం లభించి తొందరగా వారు మంచి విద్యావంతులు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఆ రోజు మాత్రం అంటే మామూలుగా ఆల్రెడీ చదువుకుంటున్న పిల్లలకు కూడా అక్కడ పలకలు కానీ పుస్తకాలు అవన్నీ అక్కడ పెట్టేసి మనం గనక అమ్మవారిని బాగా పూజించినట్లయితే కనుక వారికి సరస్వతి కటాక్షం అనేది బాగా లభిస్తుంది. అలాగే ఆరోగ్య బాధలు ఉన్నవాళ్ళు ఇలాంటి వారందరూ కూడా రథసప్తమి రోజున సూర్యారాధన చేసుకోవడం, విశేషంగా తలస్నానం చేసుకుని అంటే జిల్లేడాకు నెత్తి మీద పెట్టుకుని బాగా స్నానం చేయడం వల్ల కుదిరితే ఒకవేళ నదీ స్నానం చేయలేని వాళ్ళు నదీ జలాలు ఎవరైనా ఉన్నా పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నా కొద్దిగా ఆ జలం తెప్పించుకుని అవి సంప్రోక్షణ చేసుకున్నా మంచిదే. కుదిరితే మనం చేసే నీళ్ళలో ఆ నదీ జలం కొద్దిగా కలిపి ఆ తలస్నానం చేయడం వల్ల కూడా వెళ్ళలేని వారికి ఉపశమనం లభించి అనుకున్న పనులన్నీ కూడా మంచిగా నెరవేరుతాయి. ఏమన్నా పాపకర్మలు దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా హరించబడతాయి. శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది అన్నమాట.